ఆర్టికల్ 14 భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన ప్రాథమిక హక్కులలో ఒకటి. ఇది భారతదేశంలో ఒక్కొక్క వ్యక్తికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టాల సమాన రక్షణను కల్పించేందుకు ఉద్దేశించబడింది. దీని ప్రకారం రాజ్యం ఎవరికైనా చట్టం ముందు సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణను నిరాకరించకూడదు. ముఖ్య అంశాలు. ఆర్టికల్ 14 ప్రతి వ్యక్తికి సరాసరి వివక్ష లేకుండా సమాన అవకాశాలను కల్పిస్తుంది. ఇది భారతదేశ పౌరులు మరియు విదేశీయులందరికీ వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఈ హక్కు ద్వారా రాష్ట్రం ఏవైనా వివక్షతీయమైన లేదా అన్యాయ చర్యలకు పాల్పడితే నేరుగా కోర్టును ఆశ్రయించడానికి అనుమతిస్తారు. ఆర్టికల్ 14 అబ్సల్యూట్ రైట్ కాదు, కొంతవరకు పరిమితిని విధించవచ్చు. ఇవి సాధారణంగా న్యాయ ప్రక్రియ ద్వారా నిర్ణయించబడతాయి. షార్ట్ ఫామ్ వివరణ. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు సమానత్వం మరియు చట్టాల సమాన రక్షణను భారతదేశంలో ప్రతి ఒక్కరికి కల్పించాలి. రాజ్యం ఎవరికైనా ధర్మం, కులం, లింగం, వర్గం లేదా జన్మస్థానం అనే కారణాల ద్వారా వివక్ష చూపకూడదు. ఇది రాజ్యాంగపరమైన హక్కు. ఈ ఆర్టికల్ ప్రధానంగా న్యాయ వ్యవస్థలో సమానత్వాన్ని, వివక్ష లేకుండా చట్టాన్ని అమలు చెయ్యడం కోసం రూపొందించబడింది.